అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కదా, మా ఊర్లో అయితే పెద్ద పండగే చేసేశారు. ఆలస్యం ఎందుకు, చూసేయండి మరి మీరు కూడా. ఒక పక్క నోరూరించే రకరకాల గుమగుమలాడే వంటలను తయారు చేయడంలో కొందరు సందడి చేస్తుంటే, మరో పక్క దేవుణ్ణి అలంకరించడంలో సందడి చేస్తున్నారు మరికొందరు. ఇక దేవుడి దగ్గర అయితే రామనామం వేసేసి ముగ్గుతో దానిపైన తమలపాకులు పెట్టేసి గోధుమ పిండితో ఇలా ప్రమిదల్లాగా చేసేసి పసుపు కుంకుమతో అలంకరించేసి, పసుపు కుంకుమను కలిపిన బియ్యంతో ఎంత బాగా అలంకరించారో కదా రామనామం. ఈ దీపాల అలంకరణతోటి మా సీతారాముల వారైతే ఎంత అందంగా ఉండెనో. ఒక మేళ తాళాలతో అందరూ భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఊరంతా పాల్గొని పూజనైతే ఎంతో విజయవంతం చేశారు. పల్లెటూరులో ఉదయాన్నే ముగ్గులతో పూజలతో పిండి వంటలతో అందరితో సరదాగా గడితే భలే ఉంటుంది కదా. నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. ఇంకా అన్నదానం విషయానికి వస్తే అబ్బబ్బబ్బబ్బా టేస్ట్ అయితే అదిరిపోయాయి. నేనైతే ఫుల్ లాగిచ్చేసాను. చివరగా సీతారాములను ఊరేగింపుతో ఎండ్ చేసేశారు.